కొత్తగూడ గ్రామంలో వచ్చాను. గుంటకర్నెల పంచాయతీ. మొన్న కిలో బలరాం గారు చనిపోయారు కదండి, వీడియో చేసినందుకు అందరూ చాలా బాగా స్పందించారు. అందరికీ నమస్కారం అండి. వాళ్ళ అబ్బాయి గణేశ్వరరావు ఊరు గ్రామం వాళ్ళు రమ్మంటే ప్రత్యేకించి వచ్చానండి. ప్రాబ్లం ఏంటో అడిగి తెలుసుకుందాం. సార్ ఏం జరిగింది ఒకసారి చెప్తున్నాను. ఒకసారి నాన్నగారు సోమవారం 12 గంటల తర్వాత తినేసి ఇక్కడ తోటలో వచ్చారు సార్. మీకు ఎప్పుడు తెలిసింది ఇలాగ తీగ తగిలి నాన్నగారు చనిపోయారని? ఎవరు చెప్పారా, మీరు తెలుసుకుని వచ్చారా? అమ్మగారు అరిచినప్పుడు నేను శబ్దానికి విని నేను రోడ్ మీద దగ్గర కదా సార్, మా ఊరు దగ్గర ఉంది. అవును, రోడ్డు దగ్గర ఉన్నాయి కాబట్టి మా నాన్నగారు అయి ఉంటాడని నేను పరిగెట్టుకు వచ్చాను సార్. ఇలా చెయ్యి అందిస్తే జస్ట్ ఒక 1 మీటర్ డిస్టెన్స్ లో ఉంది. దానివల్ల ఆయన ల్యాడర్ తగిలి స్పాట్ లో చనిపోయారు. ఇప్పుడు గవర్నమెంట్ అంటే ఎలక్ట్రిసిటీ వాళ్ళకి ఏం అడగదలుచుకున్నారు, ఏం సాయం కోరుతున్నారు ఒకసారి చెప్తున్నాను. నేను కోరేది ఏంటంటే మా దయవంచి మీరు వచ్చారు సార్, మీకు నమస్కారాలు. థ్యాంక్ యూ. ప్రత్యేకించి మా ఊర్లో సుమారు ఆ డోమింగ్ యువతల నుంచి గోపి డాడి వాళ్ళ తోట నుంచి శివార మా ఊరు ఎండింగ్ వరకు మాది ఉంది సార్. ఓకే, మాకు ప్రత్యేకంగా మాకు గవర్నమెంట్ అన్నది ఇప్పుడు పైపు అన్నది మనకు కేటాయిస్తే బాగుంటుంది సార్. ప్లాస్టిక్ పైపులు. దాంతో పాటు ఇంకొక విషయం ఏంటంటే ప్రతి సంవత్సరం మాకు పలానా తోట మీది వీడింగ్ చేస్తామని ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము కూడా సాయం చేసినట్టు. ఓకే, అంటే లైన్ మ్యాన్ వచ్చేసి మీకు పవర్ సప్లై ఆపితే మీరు వీడింగ్ చేసుకుని వాళ్ళతో పాటు కొంచెం హెల్ప్ చేస్తారు. దానివల్ల ఊర్లో ఉన్న వాళ్ళందరికీ ఏ ప్రాణాపాయం జరగకుండా జరుగుతుంది అనమాట, సేవ్ అవుతారు. ఇలాంటి వైర్ వచ్చే తోటలు బోలెడు ఉన్నాయి సార్ మా ఊర్లో. పైన అదిగో తీగ వైర్ ఉంది. ఈ తోటలో ఆల్రెడీ రెడీగా వేస్తున్నారు ఫ్రెష్గా. ఇది అయిన తర్వాత ఒక 4-5 ఇయర్స్ అయిన తర్వాత ఆ చెట్లు వెళ్ళి మళ్ళీ గట్టిగా తగులుతాయి అక్కడ తీగకి. సో ఈ ఊరు ఎటు వైపు వెళ్ళినా అన్ని కరెంట్ లైన్స్ ఉన్నాయి, హై వోల్టేజ్ లైన్స్. సో దీనికి ఏంటంటే ఎలక్ట్రిసిటీ వాళ్ళని డిపార్ట్మెంట్ని కోరేది ఏమంటే కంపల్సరీగా ప్లాస్టిక్ పైప్స్ అనేది ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది. ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో మేము ఉన్నాం సార్. 2-3 తోటలకు వెళ్ళాను, చాలా దగ్గరగా ఉన్నాయి. నెక్స్ట్ అలాగే ఊర్లో కూడా చూసారా, తీగ చాలా దగ్గరగా ఉంది. ఆల్రెడీ చెట్లకి ఇదై ఉంది. రెండో పాయింట్ ఏంటంటే వీళ్ళ నాన్నగారు చనిపోయారు, బలరాం గారు. సో బలరాం గారు వాళ్ళ అబ్బాయి గణేశ్వరరావు వాళ్ళు మెయిన్గా ఆయన మీద డిపెండ్ అయ్యి బతుకుతున్నారు. వాళ్ళు ఇప్పుడు ఎదుగుతున్నారు వాళ్ళ నాన్న వలన, వాళ్ళ సపోర్ట్ వలన ఇలా బతికే వాళ్ళు. గవర్నమెంట్కి ఆయన కోరుకునేది ఏమంటే దయచేసి ఏదో రూపంలో నష్టపరిహారం ఇప్పించగలరని మరీ కోరుకుంటున్నారు. అతనైతే కరెంట్ తీగలు చాలా దగ్గరకు ఉన్నాయి, అది టచ్ అవుతుంది అనమాట. సో దానివల్ల చాలామంది ప్రాణహాని ఉంది. సో దయచేసి మెయిన్గా రైతులకి ఇక్కడ ఊరున్న వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వాలంటే ప్లాస్టిక్ పైపులు వేయాలి. ప్లాస్టిక్ పైపులు వచ్చి వేస్తే కానీ ఈ ఊర్లో సెక్యూరిటీ లేదు.